హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని కార్యం చేయాలంటే డబ్బు అవసరమా? ఏముండాలి? మనిషిలో ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. మందిరం మీద శ్రద్ధ ఉండాలి, దేవుని మీద శ్రద్ధ ఉండాలి, నీ జీవితం మీద నీకు శ్రద్ధ ఉండాలి. నెలలో 20 రోజులే ఇంట్లో ఉంటాడు అంటే నేను చెప్పే మాటకు అర్థమైంది మీకు. నెలలో 20 రోజులే ఇంట్లో ఉంటాడు, 10 రోజులు కష్టపడిపోతాడు అన్నమాట. ఎన్ని రోజులు? అలాంటి వ్యక్తి దేవుని కార్యక్రమం చేయగలడా? అలాంటి వ్యక్తి తన భార్యకు బిడ్డలకి సరైన స్థితిని ఇవ్వగలడా? నెలలో 26 రోజులు కష్టపడి 4 ఆదివారాలే సెలవు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. అలాంటి వాళ్ళు ఏదైనా కుటుంబం కొరకు చేయగలరు, ఏదైనా దేవుడి కొరకు చేయగలరు. ఇదంటారు శ్రద్ధ అవసరం. శ్రద్ధ, దేవుడు నీకు ఇచ్చిన భార్య మీద ఒక శ్రద్ధ కావాలి, పిల్లల మీద శ్రద్ధ కావాలి, దేవుడు నీకు ఇచ్చే కుటుంబం మీద శ్రద్ధ కావాలి. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. బైబిల్లో రాయబడిన సామెతల గ్రంథంలో శ్రద్ధ గలవాడు